హరి ఓం. యూజీసీ నెట్ సంస్కృతాభ్యాసానికి స్వాగతము. ఈరోజు వైదిక సూక్తముల్లో నేను 14 వైదిక సూక్తములు మరియు 4 సంవాద సూక్తముల గురించి ప్రాథమిక వివరాలు అంటే వాటి మంత్రస్థితి, ఋషి, దేవత, ఛందస్సు, మంత్రముల సంఖ్య ఇవి చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది యూజీసీ నెట్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న వీటి గురించి ఉంటుంది. మొదటిది అగ్ని సూక్తము. అగ్ని సూక్తం అనేది ఋగ్వేదంలోని మొట్టమొదటి సూక్తము. దీని మంత్రస్థితి 1.1 అంటే ప్రథమ మండలము, ప్రథమ సూక్తము. ఋషి విశ్వామిత్రుడు, దేవత అగ్ని, ఛందస్సు గాయత్రి, మంత్రముల సంఖ్య 9. రెండవది వరుణ సూక్తము. మంత్రస్థితి 1.25 అంటే ప్రథమ మండలంలో 25వ సూక్తము వరుణ సూక్తము. ఋషి శునహశేప అంటే ఈయననే ఆజీగర్త అని కూడా అంటారు. ఎందుకంటే అజీగర్తుని యొక్క కుమారుడు ఈ శునహశేపుడు, అందుకని ఈయనకే ఆజీగర్త అని కూడా పేరు ఉంది. తర్వాత దేవత వరుణ, ఛందస్సు గాయత్రి, మంత్రముల సంఖ్య 21. మూడవది సూర్య సూక్తము. మంత్రస్థితి 1.115 అంటే ప్రథమ మండలంలో 115వ సూక్తం అనేది సూర్య సూక్తం. ఋషి కుస్సః, దేవత సూర్య, ఛందస్సు త్రిష్టు, మంత్రముల సంఖ్య 6. ఈ 3 ప్రథమ మండలంలోని ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని సూక్తాలు ఏమేంటివి అంటే అగ్ని సూక్తము, వరుణ సూక్తము, సూర్య సూక్తము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఛందస్సు అగ్ని సూక్తము మరియు వరుణ సూక్తంలో మాత్రమే, ఈ 2 సూక్తములు మాత్రమే గాయత్రి ఛందస్సులో ఉంటాయి. మిగిలినవన్నీ కూడా దాదాపుగా త్రిష్టుప్ ఛందస్సులో ఉంటాయి. ఒక 2 సూక్తములు మాత్రము అనుష్టుప్ ఛందస్సులో ఉంటాయి. పురుష సూక్తము, ప్రజాపతి సూక్తము తప్ప మిగిలినవన్నీ దాదాపుగా త్రిష్టుప్ ఛందస్సే. కాబట్టి ఛందస్సు విషయంలో గుర్తుపెట్టుకోవడం ఇదొకటి సులభంగా ఉంటుంది ఈ విధంగా. 4వది ఇంద్ర సూక్తం. ఇంద్ర సూక్తం యొక్క మంత్రస్థితి 2వ మండలంలో 12వ సూక్తం 2.12. ఋషి గృత్సమధ, దేవత ఇంద్ర, ఛందస్సు త్రిష్టు, మంత్రముల సంఖ్య 15. 5వది ఉషస్ సూక్తము. మంత్రస్థితి 3.61 అంటే తృతీయ మండలంలో 61వ సూక్తము ఉషస్ సూక్తము. ఋషి విశ్వామిత్రుడు, దేవత ఉషస్సు, ఛందస్సు త్రిష్టుప్, మంత్రముల సంఖ్య 7. పర్జన్య సూక్తం. పర్జన్య సూక్తం యొక్క మంత్రస్థితి 5.83 పంచమ మండలంలో 83వ సూక్తము. ఋషి అత్రి, దేవత పర్జన్య, ఛందస్సు త్రిష్టుప్, మంత్రముల సంఖ్య 10. పురుష సూక్తము. పురుష సూక్తం యొక్క మంత్రస్థితి 10.90 అంటే దశమ మండలంలో 90వ మంత్రము పురుష సూక్తం. ఋషి నారాయణ, దేవత పురుష, ఛందస్సు అనుష్టుప్, మంత్రముల సంఖ్య 16. హిరణ్యగర్భ సూక్తము. మంత్రస్థితి 10.121 దశమ మండలంలో 121వ మంత్రము హిరణ్యగర్భ సూక్తము. ఋషి హిరణ్యగర్భ, దేవత క సంజ్ఞక ప్రజాపతి, ఛందస్సు త్రిష్టు, మంత్రముల సంఖ్య 10. తర్వాతది నాసదీయ సూక్తం. మంత్రస్థితి 10.129 దశమ మండలంలో 129వ మంత్రం నుండి నాసదీయ సూక్తం. ఋషి పరమేష్టి ప్రజాపతి, దేవత భావవృత్, ఛందః త్రిష్టు, మంత్రముల సంఖ్య 7. ఇవన్నీ ఋగ్వేదంలో ఉండే సూక్తములు ఈ 9. వీటిల్లో 7వ సూక్తం, 8వ సూక్తం, 9వ సూక్తం అంటే పురుష సూక్తం, హిరణ్యగర్భ సూక్తం, నాసదీయ సూక్తం ఈ 3టిని దార్శనిక సూక్తాలు అంటారు. ఎందుకంటే ఈ 3 సూక్తముల్లో సృష్టి, ఉత్పత్తి, సృష్టి, ప్రళయావస్థ గురించి ఈ వివరాలన్నీ వర్ణించబడి ఉంటాయి. కాబట్టి ఈ 3 సూక్తాలను మాత్రము దార్శనిక సూక్తాలు అంటారు. తర్వాతవి శుక్ల యజుర్వేదం నుండి 2 సూక్తాలు ఉన్నాయి. మొదటిది శివ సంకల్ప సూక్తము. మంత్రస్థితి శుక్ల యజుర్వేదంలో 34వ అధ్యాయంలో 1 నుండి 6 మంత్రాలు శివ సంకల్ప సూక్తము అనబడుతుంది. ఋషి యాజ్ఞవల్క్యుడు, దేవత మనస్సు, ఛందః త్రిష్టుప్, మంత్రముల సంఖ్య 6. తర్వాతది ప్రజాపతి సూక్తము.
మంత్రస్థితి శుక్ల యజుర్వేదములో 23వ అధ్యాయంలో 1 నుండి 5 మంత్రములు. ఋషి స్వయంభూ బ్రహ్మ, దేవత ఆత్మ. తర్వాతవి అథర్వవేదంలోవి. అథర్వవేదం నుండి 3 సూక్తములు యూజీసీ సిలబస్లో ఉన్నాయి. కానీ సామవేదం నుండి ఎటువంటి సూక్తములు మనకి పరీక్ష సిలబస్లో లేవు. అథర్వవేదంలోని సూక్తంలో మొదటిది రాష్ట్రాభివర్ధన సూక్తము. మంత్రస్థితి అథర్వవేదము 1.29. ఋషి వశిష్ఠ, దేవత అభివర్తమని, ఛందస్సు అనుష్టుప్. మంత్రముల సంఖ్య 6. తర్వాతది కాల సూక్తము. మంత్రస్థితి అథర్వవేదంలో 10/53. ఋషి భృగు, దేవత కాలహ. మంత్రముల సంఖ్య 10. తర్వాతది పృథివీ సూక్తం. మంత్రస్థితి అథర్వవేదంలో 12.1. ఋషి అథర్వ, దేవత పృథ్వీ. మంత్రముల సంఖ్య 63. ఇది చాలా పెద్ద సూక్తం. తర్వాత 4 మనకి సంవాద సూక్తములు సిలబస్లో ఉన్నాయి. అవి 1 విశ్వామిత్ర నదీ సంవాద సూక్తము. మంత్రస్థితి ఋగ్వేదంలో 3వ మండలంలో 33వ సూక్తము. మనకి 3వ మండలం అంటే తృతీయ మండలంలో ఉషా సూక్తం ఉంది, నదీ సూక్తం కూడా ఉంది. ఈ విశ్వామిత్ర నదీ సూక్తమనే సంవాద సూక్తాన్ని నదీ సూక్తం కూడా అంటారు. ఒక రకంగా గుర్తుపెట్టుకోవడానికి 3వ మండలంలో 2 స్త్రీ దేవత ఉండే సూక్తాలు అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈ నదీ సూక్తానికి ఋషి విశ్వామిత్రుడు, దేవత 2 నదులు విపాట్, శుతుద్రి. వీటిని ఇంకొక రకంగా ఋషిక నది అని, దేవత విశ్వామిత్ర అని కూడా అంటారు. ఇలా ఎందుకు అంటే సంవాద సూక్తములలో సంవాదం అంటేనే ఇద్దరి మధ్య కానీ 2 సమూహాల మధ్య కానీ సంవాదము అంటే మాటలు, ప్రతి మాటలు జరుగుతాయి. కాబట్టి ఎవరు మాట్లాడుతారో వాళ్ళను ఋషి అంటారు, ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళను దేవత అంటారు. ఒక మంత్రభాగం ఇచ్చి దీనిలో ఋషి ఎవరు అని అంటే దాంట్లో మనము ఎవరు మాట్లాడుతున్నారో అది గుర్తుపట్టి ఆ మాట్లాడుతున్న వాళ్ళని ఋషిగా చెప్పాలి, ఎవరితో ఆ మాటలు పలికారో వాళ్ళను దేవతగా చెప్పాల్సి వస్తుంది. దీంట్లో మంత్రముల సంఖ్య 13. తర్వాత యమయమి సంవాద సూక్తము. ఈ యమయమి సంవాద సూక్తము మంత్రస్థితి ఋగ్వేదంలో 10/10. ఈ 10/10 అనేది కూడా గుర్తుపెట్టుకోవడము ఒక రకంగా సులభం. ఎలా అంటే యమయమి అంటే పగలు రాత్రి, ఈ రెండింటికి ప్రతీక యమయమి అంటారు. కాబట్టి ఈ యమయమి అంటే పగలు రాత్రి కాబట్టి ఇవి సృష్టి ఉత్పత్తి సమయంలో ఒకేసారి ఉత్పత్తి అయ్యాయి కాబట్టి వీటిని కవలలుగా భావిస్తారు. మరి కవలలకి రెండిటికి ఒకటే ఐడెంటిటీ ఉంటుంది. అలా ఒక బ్లైండ్ మార్క్గా 10/10 అని అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. యమయమి సంవాద సూక్తానికి మంత్రస్థితి 10/10. ఇంతకుముందు ఇది యూజీసీ నెట్లో వచ్చింది దీని మంత్రస్థితి గురించి ప్రశ్న. తర్వాత ఋషి యమః, ఋషిక యమి. ఛందస్సు త్రిష్టుప్. మంత్రముల సంఖ్య 14. తర్వాత పురూరవ ఉర్వశి సంవాద సూక్తము. మంత్రస్థితి ఋగ్వేదంలో 10/95. ఋషి పురూరవ, ఋషిక ఉర్వశి. ఛందస్సు త్రిష్టుప్. మంత్రముల సంఖ్య 18. 4వది సరమాపణి సంవాద సూక్తము. మంత్రస్థితి ఋగ్వేదములో 10/108. ఋషి పని, ఋషిక సరమ. ఛందస్సు త్రిష్టుప్. మంత్రముల సంఖ్య 11. ఇవి 4 సంవాద సూక్తాలు. ఇలా 14 వైదిక సూక్తాలు, వాటి వివరములు, తర్వాత 4 సంవాద సూక్తములు, వాటి గురించిన వివరాలు అయిపోయాయి. తర్వాత దేవతల యొక్క స్థానము. మనకి నిరుక్తంలో ఏం చెప్పారంటే తిస్రయేవ దేవతాః ఇది నైరుక్తాః. అంటే దేవతలను 3 రకములుగా నిరుక్తకారులు చెప్పారు. ఎలా అంటే పృథ్వీ స్థానీయ దేవతాః, అంతరిక్ష స్థానీయ దేవతాః, ద్యుస్థానీయ దేవతాః అని 3 విభాగములుగా మనకు నిరుక్తకారుడైన యాస్కాచార్యులు నిరుక్తంలో విభజించి చెప్పారు. వీటిలో పృథ్వీ స్థానీయ దేవతల్లో ఎవరెవరు అంటే అగ్ని, సోమ, పృథ్వీ, బృహస్పతి, త్వష్ట, ప్రజాపతి, విశ్వకర్మ. అంతరిక్ష స్థానీయ దేవతాః వాయు, ఇంద్ర, మరుత, రుద్ర, పర్జన్య, ఆపః. ద్యుస్థానీయ దేవతాః
సూర్య వరుణ విష్ణు అశ్వినౌ మిత్ర పూషన్ ఉషా సవిత. ఈ దేవతల స్థానం కూడా చాలాసార్లు పరీక్షలో అనేక రకాల సంస్కృత పరీక్షల్లో అడిగారు. వీటిలో ఏది అగ్ని పృథ్వీ స్థానీయ దేవతన, అంతరిక్ష స్థానీయ దేవతన, ద్యుస్థానీయ దేవతన, ఇలా మల్టిపుల్ చాయిస్లో అగ్ని గురించి, వాయు గురించి, సూర్య గురించి, ఉషా గురించి చాలాసార్లు పాత క్వశ్చన్ పేపర్స్లో ఇవన్నీ అడిగారు. ఇక్కడికి వైదిక సూక్తాలు, సంవాద సూక్తాలు, దేవతల యొక్క స్థానం గురించి ఈ వీడియోలో అయిపోయింది. ధన్యవాదాలు.